కాలంలో ఎవరైనా సరే బాగా డెవలప్ అవుతూ ఉంటే వాళ్ళని చూసి సంతోషించే వాళ్ళకన్నా ఏడ్చే జనాలే చాలామంది ఎక్కువైపోతున్నారండి. నరదృష్టి అనేది అంత శక్తివంతమైనదండి. నరుని దృష్టికి నల్లరాయి అయినా సరే పగిలిపోతుంది అని చెప్తారండి. అంతటి శక్తి ఉందండి ఈ నరదృష్టికి. మరి నరదృష్టి రిమూవ్ చేయడానికి నేను ఒక చిన్న రెమెడీని అయితే నేను ఈ వీడియోలో అయితే అందిస్తాను. దీనికోసం ఒక ఎర్రటి వస్త్రం అయితే తీసుకోవాలండి. అందులో ఒక 7 కానీ 9 కానీ లవంగాలను తీసుకోవాలి. అందులో 3 యాలకులు, అలానే ఒక టెంకాయనైతే తీసుకోవాలండి. పీచు ఉన్నదైనా సరే, పీచు లేనిదైనా సరే మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక టెంకాయనైతే తీసుకోవాలి. అందులో నవధాన్యాలు అనేటివి కొద్దిగా వేసుకోవాలి. పచ్చకర్పూరం, తెల్ల ఆవాలు, మీ దగ్గర కనుక పటిక కనుక ఉంటే పటిక కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కుంకుమనైతే చల్లుకొని ఈ ఎర్రటి వస్త్రాన్ని అయితే మూటలాగైతే మనం కట్టుకోవాలండి. ఈ మూటనైతే మనము ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టుకొని తర్వాత ధూపం అనేది చూపించాలి. ధూపం చూపించిన తర్వాత మీరు ఇంటికి ద్వారబంధరానికి సింహద్వారానికి కుడివైపు ఉంటుంది కదండి, కుడివైపున మీరు